మాకు సోదరులు లాంటి వారు. ఎందుకంటే నా మొట్టమొదటి ఈ అధ్యాపకత్వం అనేటువంటిది సత్యమా నరసింహారావు కాలేజీలోనే జరిగింది. కాబట్టి ఆయన నాకు సోదర తుల్యులు అయినటువంటి రాజేశ్వరరావు గారికి, రాజేశ్వరరావు గారే కాదు ఆయన నాగేశ్వరరావు గారు అని కూడా ఈ వేదిక మీద నిరూపించుకున్నారు. అటువంటి ఆయనకి కళాదీక్షితులు గారు ఈ సాంస్కృతిక కళలన్నిటినీ కూడా ఎంతో ఉన్నత స్థానానికి తేవాలి అని బద్ధ కక్కనులు అయినటువంటి వారు, దీక్ష వహించినటువంటి వారు కాబట్టి సార్థక నామధేయులుగా దీక్షితులు గారు అయ్యారు. ఆయనకి సత్యప్రసాద్ గారు చాలా చక్కగా వెంకట పార్వతీశ కవుల గురించి కృష్ణశాస్త్రి గారు రాసినటువంటి చదివి ఆ భావ కవిత్వము, తర్వాత పార్వతీశ కవుల యొక్క ఆ కవిత్వంలో ఉండేటువంటి వాటన్నిటినీ కూడా చాలా చక్కగా చెప్పినటువంటి వారికి సభాసదులైనటువంటి పెద్దలు, పూజ్యులు, ఇక్కడ గురువులు ఉన్నారు, మా తల్లిగారు ఉన్నారు, మా సోదరిమణులు అయినటువంటి అందరూ కూడా అందరికీ నా మనస్సు చెప్తూ కృష్ణశాస్త్రి గారి గురించి కొంత చెప్పమన్నారు. కాబట్టి మా సోదరులు కొద్దిగా ఆయన కవితల్లోని ఒక విహంగ వీక్షలాగా మాత్రమే, అంటే కవిత్వం ఒక ఆల్కెమీ, దాని రహస్యం కాళిదాసుకు తెలుసు, పెద్దనకు తెలుసు, కృష్ణశాస్త్రికి తెలుసు, శ్రీశ్రీకి తెలుసు అంటాడు దేవరకొండ బాలగంగాధర్ తిలక్. ఆయనే అంటాడు, మల్లెపూల మీద పరుంటాడు, మంచిగంధం రాసుకుంటాడు, మరి ఎందుకు ఏడుస్తాడు? మంత్రనగరం వెళ్ళొచ్చిన వాడు మా మంచి పనివాడు, మాతో నడుస్తానంటాడు, నడుస్తాడా మరి అని ఆయనలో ఉండే అభ్యుదయ భావాన్ని గుర్తించాడు. కానీ సందేహించడం అనేటువంటిది చేశారు. కాబట్టి ఇక్కడ మిగిలిన భావకవులకి, కృష్ణశాస్త్రి గారికి, ఈ భావకవి సార్వభౌముడికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తారతమ్యం ఏమిటంటే మిగిలిన భావకవులు అంతటితో ఆగిపోయారు. కానీ దేవులపల్లి వారు తాను ఈ కాలంతో పాటు ఎదుగుతూ కాలంలో వచ్చినటువంటి అన్ని ఉద్యమాలకి స్పందించినటువంటి హృదయంతో కావ్యాలాపన గావించారు. త్రిదశుడు ఆయన. అటు భావకవిత్వం, అదేవిధంగా అభ్యుదయ కవిత్వం, విప్లవాత్మక కవిత్వం, మూడు కూడా ఆయనలో ఉన్నాయి. అంటే ఆయన సర్వ సాహిత్యాన్ని కనుక మనం అవలోడిస్తే, మదిస్తే, ఆ సాహిత్య అర్ణవంలో ఉద్భవించిన ఎన్నో అనర్ఘమైనటువంటి మణులు తమ రత్న దీప్తుల్ని వెలారుస్తూ ఆయన బహుశా అటు చెప్పాలంటే ఆయన నిర్గుణోపాసన చేశారు, సగుణోపాసన చేశారు. ఒక్క శ్రీశ్రీ ఎరిజి ఒకటి చాలు. ఆంధ్రదేశపు నిలువుటద్దం బద్దలయ్యింది, షెల్లీ మళ్ళీ మరణించాడు, వసంతం వాడిపోయింది. ఈ మూడు ఆయన సర్వ సాహిత్యానికి మళ్ళీ చూపిస్తుంది. ఇందాక నాకు అనిపించింది, కన్నీటి కోనేటిలో పన్నీటి ఊటలే నుంచి, చెదరేటి చెంగల్వ సోనకై ఎడదేటి పాటలే కూరిచి, ఆలపించ పొదలో నవ్యరాగ విరివనులే, ఆలకించ ఎదలో దివ్య భావ రసదులులే. ప్రతి గొంతులో కూడా ఆయన గొంతులో ఓ మత్త కోయిల, గుండెలో ఓ కొత్త కోవెల, అలరించును అమరించును మీ మాట మీ పాట, ఏనాటికి ఈ నాట, అది బొమ్మాటికి వెలుగుల బాట. ఋగ్వేదిని విహరించిన ఋగ్వేదిలో రవళించిన మహతీ నాదం, అది నినదించనిట మానవతావాదం, అదియే మా నవ యువతామోద వేదం. కృష్ణశాస్త్రి గారి అన్నీ కూడా మహతీ కీర్తనలు బ్రహ్మ సమాజ ఉద్యమానికి ఆయన ఇచ్చినటువంటిది. చిన్నప్పుడు నాకు తెలియదు కానీ మా అమ్మగారు మా పిన్ని గారు పాడుతుండేవారు. నా నోట నీ మాట ఘనమయ్యే వేళ, నా గుండె నీ గుండి మ్రోగింపవా వీణ, అంతరాంతరముని అమృత వీణే అయినా
మాట కీర్తనమౌను మనితి నర్తనమౌను చోటిగా చోటు నీ ఆలయం మౌను నీయోలగం మౌను. ఈ విషయాన్ని చిన్నపిల్లలకు అర్థమయ్యేటట్టు అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది అని దేశభక్తిని అదేవిధంగా మానవత్వాన్ని ఆయన పరిమళింపజేశారు. అందరి హృదయాన్ని అది పట్టుకుని వీడనటువంటిది. ఇందాక శివుడి ప్రస్తావన వచ్చింది. గరణంలాగా కష్టాలని దీక్షితులు గారు ఇచ్చేశారని. ఆయనకి శివుడు అంటే చాలా ఇష్టం. తల నుండి ఆయన చేసినటువంటిది, తల నుండి కురిపించి గంగాజలం తన కంఠమున దాచి హాలాహలం. తల నుండి కురిపించి గంగాజలం మనిషి శివుడపడమే గాంధీ మతం. బాబును అనుసరిస్తే చాలు మనమందరం. కాబట్టి పరుల శ్రేయస్సు కోసం ఎవరైతే పాటుపడతారో అటువంటి వాళ్ళు మహనీయులు. మహనీయులే కాదు, తాము చెప్పింది ఆచరించిన వాళ్ళు మహనీయులు. అలా కృష్ణశాస్త్రి గారు బ్రహ్మ సమాజ ఉద్యమంలో ఆయన చేసినటువంటి పాల్గొని పిఠాపురం వాస్తవ్యులందరి చేత కూడా వెలివేయబడ్డారు. తాను చెప్పింది ఆచరించి చూపించారు ఆయన. ఆ వెలివేయబడినటువంటి పిఠాపురంలోని ఆయన 80వ సంవత్సరంలో 80 ఎడ్ల జతలతో ఆయనకి బ్రహ్మాండమైన ఊరేగింపు అది చేసి వాళ్ళు చేశారు. అంటే తాను ఆచరించినప్పుడే మహాత్ముడు అంటాం మనం. ఆ మహాత్ముడు అంటే ఆయనకు ఉండేటువంటి ఎంత గౌరవ ప్రపత్తులు అంటే అది గాంధీ గారిని గురించి ఆయన కొత్త కోవెల అని రాశారు ఒక శ్రవ్య నాటిక. అదేవిధంగా నారాయణ నారాయణ అల్లా అల్లా మా పాలిటి తండ్రి మీ పిల్లల మేమెల్లా. ఈ మతం గతం అనేటువంటిది మసక, అది మారణ హోమం కనుక అయితే మతం వద్దు, గతం వద్దు, మాయామర్మం వద్దు, మారణ హోమం వద్దు అంటారు. ఇలా ఏదైనా చెప్పచ్చు. అయితే మన అవతరణ దినోత్సవానికి నిజంగా ఇది విచిత్రమైనటువంటి విధి ఎలా అనిపిస్తుంది. నవంబర్ 1వ తేదీ ఆయనకు జన్మించడం, నవంబర్ 1 మన తెలుగు రాష్ట్ర అవతరణ దినోత్సవం కావటం ఇది కాకతాళీయమా లేదా విధి యొక్క విచిత్ర లీలాన అనిపిస్తుంది. అచ్చమైన తెలుగు ఇందాక చెప్పారు, కొంతమందిది యువత, మరి కొంతమందిది నవత. కృష్ణశాస్త్రిది కవిత. ఆకులు రాలని పూలు వాడని నిత్య వసంతారామం కృష్ణశాస్త్రి సాహిత్యారామం అయినటువంటిది కనుక అటువంటి ఆయన తెలుగు నాట ఉండే పండగల్ని, పబ్బాల్ని, తెలుగు నాట ఉండేటువంటి ఆచార వ్యవహారాల్ని, రీతి రివాజుల్ని అన్నిటినీ కూడా ఎంతో చక్కగా ఆయన చూపించారు. తన సాహిత్యం మొత్తం యావత్ ఆయన రచించినటువంటి ఒకటి కాదు, అన్ని సాహిత్య ప్రక్రియల్ని చేపట్టారు. ఒక్క నవల కథానిక తప్ప పరశువేది లాంటి ఆయన చేయి సోకిన ప్రతి సాహిత్య కూడా సాహిత్య ప్రక్రియ బంగారు పంటనే పండించినటువంటిది. ఏది కూడా ఆయన 30 సంవత్సరాలు ఏదో ఇదివరకే అన్నారు, నా నివాసం తొలుత గంధర్వలోక మొదలు సుషమాసు దాన మంజువాటి దిగిరాను దిగిరాను దివి నుండి భూమికి. ఆ మధుర ఎక్కడ ఉన్నారు కానీ 30 ఏళ్ళైనా కూడా ఇప్పటికీ నవనవోన్మేషశాలిని ప్రతిభామత అనే దానికి ఆయన మత్తునకగా మనకు ఒక నీటిరాయిలాగా కనపడుతున్నటువంటి చివరి ఆయన చెప్పినటువంటి వాటిలో ఇది వీటి తలుపు ఏనాటికి మోయకు, కోటి మంది వచ్చిన చోటున్నది లోన, ఎంత చిన్నది లోకం ఎంత పెద్దది హృదయం. మనిషి విశాల హృదయాన్ని కనుక చేసుకుంటే ఈ తరతమ భేదాలు ఉండవు. ఈ నీవు నేను అస్మదీయులు తస్మదీయులు అనేటువంటి భావానికి చోటుండదు. వసుధైక కుటుంబం వైపు మనం వెళ్తాము. మానవుడు అత్యున్నతమైనటువంటి స్థానానికి ఎదుగుతాడు. ఆయన రచించినటువంటి భక్తి పాటలు ఈవేళ లలిత సంగీతం అనేటువంటిది అడుగుంటిపోతుంది. కానీ అటువంటి లలిత సంగీతాన్ని ఆయన 10 సంవత్సరాలు మిగిలిన భావకవుల యొక్క ఆ పాటలు వాళ్ళ యొక్క కవిత్వాన్ని ఊరూరా నాడు
ఒక ఉద్యమంలాగా చేశారు. అందుకనే ఆయన భావకవి సామ్రాట్. ఎంతగా ఆనాటి యువత మీద ఆయన ప్రభావం పడిందంటే ఆయన కవిత్వాన్ని కాక జుట్టు బొట్టు కట్టు వీటిని కూడా అనుకరించారు. భావకవి అంటే ఇలా ఉండాలి అని ఒక రూపు. మనం నారాయణ రెడ్డి గారిని చూస్తే ఆనాటి కృష్ణశాస్త్రి గారి మనకి సాక్షాత్కరిస్తుంది. సాహితీ సమరాంగణ సార్వభౌముడైనటువంటి ఆయన కాలంలో కవయిత్రులు ఉండరా అని చెప్పి పరిశోధన చేస్తే నాకు 8 మంది కవయిత్రులు అనేటువంటి వారు దొరికారు. ఒక ఊహగా అది శ్రీకృష్ణదేవరాయల భవన విజయ సభాంగణంలో ఈ అష్టదిగ్గజలు దిక్కరణులు అనాలి. అటువంటి 8 మంది కవయిత్రులతో ఆయన సాగించినటువంటి కావ్యగోష్ఠి వీటన్నిటి మీద నేను అది ఒక దీని కింద ఇది ఈ దట్ట నగరాల్లో ఇప్పటికి 10-15 చోట్ల ప్రదర్శింపబడ్డం అనేటువంటిది జరిగింది. అందులో నిజంగా ఈనాడు కృష్ణశాస్త్రి గారి కలంలో ఒలికినటువంటి మాధుర్యాన్నంతా తమ గళంలో ఒలికించినటువంటి మా గాయని మనులు తర్వాత వీళ్ళందరూ కూడా ఇటువంటి భారతి ఇది సాహిత్య రూపకాల్లో ఇంతగా రావడానికి రాణించడానికి వాళ్ళ గళాలే ఎక్కువ కారణం, వాళ్ళ ఆలాపన అవన్నీ కూడా. లేక ఈ పుస్తకాన్ని గురించి 1-2 మాటలు అధ్యక్షుల వారి అనుమతితో జంజాల సుబ్బలక్ష్మి గారు అందులో ఆవిడ కూడా పాత్ర వహిస్తూ ఉంటారు. ఇక్కడ